హల్లెలూయా. ఈరోజు కొంత సమయము దేవుని సన్నిధిని గురించి మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని యొక్క సన్నిధి గురించి, అంటే దేవుని యొక్క సన్నిధిలో మనందరము కూడి వచ్చి ప్రభుని మహిమపరచుట ఎంత గొప్ప ధన్యతో, ఎంత భాగ్యము. అంటే చాలా సందర్భాల్లో మనము దేవుని సన్నిధిని నిర్లక్ష్యం పెట్టినటువంటి సందర్భాలు మనకు వస్తూ ఉన్నాయి. మరి అవి బలహీనత వల్ల కావచ్చు, లేదంటే వివిధ రకాల కారణాల వల్ల కావచ్చు. ప్రభు యొక్క సన్నిధిని మనము అనేక మార్లు నిర్లక్ష్యపరిచే వారిగా ఉంటూ ఉన్నాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో మరి దేవుని యొక్క సన్నిధికి, లేదా ఈ విధంగా మరి దేవుని యొక్క ఆలయంలో కూడి ఆరాధించడానికి దేవుడు ఎంతగానో ప్రాధాన్యతను అనుగ్రహించి ఉన్నాడు. మరి ఆయన సన్నిధిలో అనేకమైన అద్భుతాలు మరి దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. మరి కొన్ని మాటలు చదువుకొని మనం ముందుకు వెళదాం. కీర్తనల గ్రంథం 97వ కీర్తన 5వ వచనం మనం చదువుకుంటున్నాం. Psalms 97:5. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనం వలె కలుగుచున్నవి. హల్లెలూయా. మరి దేవుని యొక్క సన్నిధిలో ఏం జరుగుతున్నదంట? మరి పర్వతములు మైనం వలె కరిగిపోతూ ఉన్నాయి. హల్లెలూయా. పర్వతాలు అన్ని దేనికి సూచనగా ఉంటున్నాయంటే సమస్యలకు సూచనగా. ప్రభు అంటాడు కదా, ఈ కొండను ఎత్తి సముద్రంలో పడవేయమని మీరు చెప్తే పడిపోతుంది విశ్వాసం కనంటే. అంటే కొండ అంటే సమస్య. మరి ప్రభు మరి ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, సర్వలోక నాథుని సన్నిధిని పర్వతాలు మైనం వలె కరిగిపోతూ ఉన్నాయి. అంటే దేవుని సన్నిధిలో అంత గొప్ప శక్తి ఉన్నది. హల్లెలూయా. అంటే దేవుని యొక్క ఆలయములు, దేవుని యొక్క మరి మందిరములు. మందిరం అంటే మనందరం ఎక్కడైతే ఏకముగా కూడి ఉంటామో అదే దేవుని యొక్క మందిరం, అదే దేవుని యొక్క సన్నిధి. కనుక సర్వలోకనాథుని సన్నిధిని, పరిశుద్ధ ఆలయం ముందు మరి ఒక పరిశుద్ధుల సమూహంలో ఏం జరుగుతుందంటే పర్వతాలు మైనం వల్లే కరిగిపోతూ ఉన్నాయంట. మానవ జీవితంలో వివిధ రకాల మరి సమస్యలు అనే పర్వతాలు ఉంటున్నాయండి. సమస్యలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరంటే చేయంతటానికి కదండి. అందరికీ ఏదో ఒక సమస్య. చదువుకునే చిన్న పిల్లాడి గురించి అడిగినా కూడా ఏంటానికి ఏమైనా సమస్యలు ఉన్నాయంటే వాడు నాకు ఏం ప్రాబ్లమ్స్ లేవు, నేను హ్యాపీగా ఉన్నాను అంటాడా? అన్నాడు. తెల్లారితో హోంవర్క్ రాయాలి, మా టీచర్ నన్ను కొట్టింది, నేను స్కూల్కి వెళ్ళను, కడుపు నొప్పి వస్తుంది. ఆయనకు ఉండే సమస్యలు ఆయనకు ఉంటాయి కదండి. స్త్రీలకు ఉండే సమస్యలు స్త్రీలకు ఉంటాయి, పురుషులకు ఉండే సమస్యలు పురుషులకు, యవనస్తులకు ఉండే సమస్యలు యవనస్తులకు, సేవకులకు ఉండే సమస్యలు సేవకులకు కదండి. ప్రతి వృత్తిలో కూడా మరి ఉద్యోగస్తులకు ఉండే సమస్యలు వాళ్ళకున్నాయి, వ్యాపారాలు చేసే వాళ్ళ సమస్యలు వాళ్ళకున్నాయి. సమస్యలు లేని వాళ్ళంటే ఎవరు లేరు. మనం ఈ లోకంలో సమస్యల వలయంలో ఉండిపోయాం అనమాట. అయితే ఈ సమస్యలు ఎలా పోతాయి? ఇలానే మన జీవితంలో ముందుకు వెళ్ళిపోవాలని అంటే లేదండి. దేవుని సన్నిధిలో అంట ఈ పర్వతం వంటి సమస్యలు మైనం వల్లే కరిగిపోతూ ఉన్నాయంట. హల్లెలూయా. మరి అంటే ఒక పెద్ద సమస్య, అది పెద్ద సమస్యగా ఉండదు. మందిరానికి రాకముందు అది ఒక పెద్ద సమస్యగా మనకు ఉంటుందేమో, కానీ దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించి వాక్యం తిరిగి వచ్చినప్పుడు మనకి ఏమైపోతుంది? అది తేలికైపోతుంది. ఇంకా ఆ సమస్య నాకు లేదు అన్నటువంటి అనుభూతిలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. హల్లెలూయా. నిన్న కూడా మా ఇంటికి ఒక మరి సహోదరి ప్రేమ కొరకు వచ్చారన్నమాట. చాలా భారాలతో మరి కష్టముతో తను మా యొక్క గృహానికి వచ్చారు. మరి కుటుంబంతో ప్రేయర్ చేయించుకోవడానికి. మరి వెళ్ళేటప్పుడు చెబుతున్న మాట అనమాట, నా సమస్య అంతా కూడా తీరిపోయినట్లు అనిపిస్తూ ఉంది. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధిలో, సర్వలోకనాథుని సన్నిధిలో ప్రార్థనలు చేయగా పర్వతాలు వంటి సమస్యలు మైనం వలె కరుగుచున్నవి. హల్లెలూయా. ఎందుకంటే లేదు అంటే మనము ఆ భారాలు మోయలేమండి. ఆ భారం మోయలేక ఎంతో మరి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం కనుక మరి ఆయన ఆలయంలో మరి పర్వతం వంటి సమస్యలు మైనం వలె కరిగిపోతూ ఉన్నాయి. హల్లెలూయా. సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు ఏమాత్రం నిలువ నేరవు అని వాక్యంలో రాయబడింది. అంటే సంఘం ఎదుట లేదా సంఘ ప్రార్థన ఎదుట ఏ విధమైనటువంటి మరి విరోధమైన ఆయుధాలు నిలువ నేరవు. దేవుడు సంఘానికి అంత గొప్ప శక్తిని ఇచ్చాడు. హల్లెలూయా. సంఘానికి అంత గొప్ప శక్తిని ఇచ్చాడు. సంఘం అంటే ఎవరు?
మనమే కదండి, మనమే. అంటే నీకు నాకు అంత గొప్ప శక్తిని ఇచ్చాడు. నీ ఎదుట మరి లేదా ఇలాంటి సమూహం ఎదుట, సంఘం ఎదుట పరలోకం మరి పాతాళ లోకపు ద్వారాలు కూడా నిలువవు. దానికి భయం కలుగుతుందంట. పేతురు గారు చెరసాలలో ఉన్నప్పుడు తెల్లవారితే ఆయనకు మరణం. ఒక రాత్రి, ఇంకా చివరి రాత్రి అనుకోవచ్చు, చివరి గడియలు అనుకోవచ్చు. అలాంటి సమయంలో సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగా జరిగిన అద్భుతం ఏంటండి? పేతురు గారు చెరసాలలో నుంచి బయటకు వచ్చాడు, అక్కడే ఉన్నాడు. అంటే సంఘ ప్రార్థనలో అంత గొప్ప శక్తి ఉన్నది. హల్లెలూయా. సంఘం ఏకముగా కూడి ప్రార్థన చేస్తే ఎలాంటి చెరలో ఉన్నవారైనా బయటకు వస్తారు, ఎలాంటి కష్టంలో ఉన్నవారైనా బయటకు వస్తారు. సంఘ ప్రార్థన అంత శక్తి. ఎందుకంటే ఇన్ని సాక్ష్యాలు మనం ఎందుకుంటున్నాం? సంఘంలో మనం ఈ ప్రార్థన చేసాం, ఎస్తర్ టీంలో ప్రేయర్ చేసాం, అన్నా టీంలో ప్రేయర్ చేసాం, జూమ్ టీంలో ప్రేయర్ చేసాం, చర్చ్లో ఫాస్టింగ్ ప్రేయర్లో మేము ప్రార్థన చేసాం. అద్భుతం జరిగి ఎన్ని అద్భుతాలు లెక్కించలేని మేలులు. ఏ విన్నపముతో మరి మనము ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చి, ఏ విన్నపంతో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించినా కూడా ఆ విన్నపానికి దేవుడు జవాబిస్తున్నాడు. ఎందుకంటే సంఘ ప్రార్థన అంత గొప్ప శక్తి. సంఘం ఎదుట పాతాళలో ఒక ద్వారాలు కూడా నిలువ నేరవు. హల్లెలూయా. అంటే సంఘం నాకు అంత పవర్ ఇచ్చాడు దేవుడు. సంఘం అంటే ఎవరు? క్రీస్తు రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. మనము ఏదో కేవలం అలా ఉద్భవించిన వారం కాదండి. ఆయన రక్తంతో కొనబడిన వాళ్ళు, ఆయన వెలపెట్టి మనల్ని కొనుక్కున్నాడు. సంఘం అంటే దేవునికి అంత ప్రాణం, అంత ఇష్టం. మరి ఒక చిన్న బండి మనం డబ్బులు పెట్టి మనం కొనుక్కున్నప్పుడు దాన్ని ఎవరైనా పాడు చేసినా, ఎవరైనా ముట్టుకున్నా మనం ఊరుకుంటాము. ఆ యజమానికి కోపం వస్తుంది, ఎందుకంటే ఆ వెల పెట్టి కొనుక్కున్నాడు కాబట్టి. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా సంఘాన్ని వెల ఇచ్చి కొనుక్కున్నాడు. సంఘం ఎలా ఉద్భవించిందంటే యేసయ్య కల్వరి శిలువలో ఆయన రక్తము కార్చుట ద్వారా, మరి ఆ యొక్క ప్రక్కలో బళ్ళెపు పోటు పొడచుట ద్వారా ఆ చివరి రక్తపు బిందువు, చివరిగా నీరు బయటికి రావటం ద్వారా సంఘం పుట్టిందంట. హల్లెలూయా. అంటే సంఘము అంత ప్రెషస్, అంత విలువైనది. ఎప్పుడైతే ఆ యొక్క చివరి రక్తము, చివరి నీరు బయటకు వచ్చేసాయో, ఆఖరి ఇంకేమీ లేదు, ఖాళీ అయిపోయింది శరీరం అంతా కూడా. ఇంకా అప్పుడు సంఘము ఉద్భవించిందంట. హల్లెలూయా. మరి నిజంగా అంత వెలపెట్టి కొనుక్కున్నాడు యేసయ్య. సంఘానికి అంత గొప్ప శక్తినిచ్చాడు దేవుడు. సంఘ ప్రార్థనలో అంత గొప్ప శక్తినిచ్చాడు. మందిరం అంటే దేవునికి అంత ప్రాణం. దేవుని సన్నిధి అంటే దేవుడు తట్టుకోలేడు. ఆయన మన మధ్యలోకి వచ్చి సంచారం చేస్తాడు. ఆయన మహోన్నతుడును, మహాగరుడును, రీతి నివాసేయుడిని కూడా ఆయన మరి వినయ మనస్సులు గల వారి మధ్యలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. అంటే సంఘాలలో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా వ్రాయబడింది, సంఘముల మధ్య సంచరించుచున్నటువంటి దేవుడు అని వ్రాయబడింది. అంటే సంఘాల మధ్య దేవుడు సంచారం చేస్తూ ఉంటాడు. సంఘములో దేవుడు తిరుగుతూ ఉంటాడు. ఆయన సన్నిధి తిరుగుతూ ఉంటాడు. ఏక మనసుతో కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు దేవుడు తన పరిశుద్ధ ఆత్మ ద్వారా మన మధ్యలోకి దిగి వస్తాడు. ఆయన సన్నిధితో మనల్ని నింపుతాడు. రోగాన్ని తొలగిస్తాడు, బాధలను తొలగిస్తాడు, మనకున్న ప్రతి కీడులని తొలగిస్తాడు. సంఘ ప్రార్థనలో సంఘములు అంత గొప్ప శక్తి దాగి ఉన్నది అన్న విషయాన్ని మనం ఈరోజు గ్రహించవలసిన వారు అంటున్నాం. హల్లెలూయా. కాబట్టి మరి సంఘమును దేవుడు ఎంతగా ప్రేమించాడు. సంఘం ఎదుట పాతాళలో ఒక ద్వారాలు కూడా నిలువ నేరమని మనం చదువుకుంటున్నాము. కనుక దేవుని సన్నిధికి మరి రావటానికి మనం ఎప్పుడు కూడా వెనుకంజ వేయకూడదు. దేవుని సన్నిధికి రావటానికి ఎప్పుడు వెనుకంజ వేయకూడదు. దేవుని సన్నిధికి రావడం ఒక అలవాటుగా మారిపోవాలి. అలవాటు అంటే ప్రతిదినం మనము మరి బ్రష్ చేయటం ఒక అలవాటు కదండి, ప్రతిరోజు స్నానం చేయటం ఒక అలవాటు, ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళటం ఒక అలవాటు. అలానే మందిరాన్ని కూడా ఒక అలవాటుగా మార్చుకోవాలి. అన్ని క్రమంగా చేస్తాం కానీ మందిరానికి మాత్రం క్రమం అనేటువంటిది ఉండదండి. మందిరంలో క్రమం తప్పకుండా పాటించాలి. క్రమంగా దేవుని సన్నిధానంలోకి రావాలి. ఒక్కరోజు దేవుని సన్నిధిలో కనబడలేదంటే ఆ రోజు మరి మనకు నిద్ర పట్టకూడదు. హల్లెలూయా. అది అలవాటు అయితే అలా జరుగుతుంది. అది అలవాటు అయింది అనుకోండి, మనకి నిద్ర పడదు. లేదు అలవాటు తప్పిందంటే మాత్రం హాయిగా నిద్రపోతాం. మందిరానికి రాకపోయినా కానీ, మందిరం అంటే ఆదివారం అని కాదు, ఆదివారం కానీ ఏ ప్రార్థన అయినా కానీ ఎక్కడైనా కూడా మరి దేవుని సన్నిధిని మనం
స్కిప్ చేయటం అలవాటుగా మారిపోయిందంటే ఎన్నిసార్లు రాకపోయినా కానీ ఒక లోపల గిల్ట్ అనేటువంటిది ఉండదు. కానీ నీకు అలవాటుగా మారిపోయింది అనుకోండి, రోజు నీకు పని చేయడం అలవాటుగా అయిపోయింది. ఆ రోజు ఆ పని చేయకపోతే నీకు మనసంతా నెమ్మది ఉండదు. ఈరోజు నేను ఫలానా వ్యక్తితో మాట్లాడలేదు, ఫలానా చోటకి నేను వెళ్ళలేదు, ఈరోజు నేను డ్యూటీకి వెళ్ళలేదు, లేదంటే ఈరోజు నేను దేవుని సన్నిధికి వెళ్ళలేదని ఒక పశ్చాత్తాప భావం అనేటువంటిది మనకు వస్తుంది. కనుక దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యపరచకూడదు అన్న విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. చాలా సందర్భాల్లో దేవుని సన్నిధిని అలక్ష్యం చేసేటువంటి అవకాశాలు సాతాను మన ఎందుకు అనేకములుగా తీసుకొని వస్తాడు. హల్లెలూయా. మరి బలహీనంగా, కొంతమంది బలహీనంగా ఉన్నప్పుడు సంఘానికి రాలేకపోతుంటారు కదండి. ఈరోజు నాకులాగా నేను కూడా చాలా బలహీనంగా ఉన్నాను. ఈరోజు నేను చాలా బలహీనంగా ఉన్నాను, అయినను మందిరానికి వచ్చాను కదండి. చాలాసార్లు బలహీనంగా ఉన్నప్పుడు మందిరానికి రావడానికి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. బలహీనంగా ఉన్నప్పుడే బలం తెచ్చుకుని మందిరానికి రాగలిగితే నిజంగా దేవుడు మనకు నూతన బలం ఇస్తాడు. ఎందుకంటే యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుంటారంట. హల్లెలూయా. మరి దావీదు భక్తుడు అన్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశగొనుచున్నది. అంటే మరి దుప్పి నీళ్ళ కొరకు ఎంతైతే పరిగెడుతుందో, ఎంతగా వేగిరి పడుతుందో నీటి కొరకు, దాహము కలిగి ఉన్నప్పుడు ఒక వ్యక్తి నీళ్లు తాగటానికి ఎంత ఎదురు చూస్తాడో, దేవుని సన్నిధి కొరకు ఒక విశ్వాసి అంతగా ఎదురు చూడాలంట. హల్లెలూయా. కనుక అనారోగ్యం ఉన్నది, మందిరానికి రాకపోవటము, లేదంటే ఏదైనా కార్యాలు జరగనప్పుడు, ఒక అద్భుత కార్యం జరగలేదని కూడా చాలా మంది చర్చికి ఆగిపోతారు. ఏం జరిగింది, చర్చికి వెళ్ళినా ఏం అద్భుతం జరిగిందని, ఏం కార్యాలు జరుగుతున్నాయి, ఏదైనా కార్యం జరగకపోతే చర్చికి రాదు. ఇదిగో నేను ఈ 2 వారాలు ఈ నెలంతా వెళ్తా, ఏదైనా జరిగితేనే నేను మళ్ళీ నెలంతా వెళ్తాంటే ఈ ఛాలెంజ్ చేయటం ద్వారా ఎవరికి నష్టం అండి? అంటే నువ్వు మందిరానికి రావటం ద్వారా ఎవరికి మేలు కలుగుతుంది? మనకే మేలు కదండి. మనమేదో దేవుడికి మేలు చేసేస్తున్నట్లుగా, ఇదిగో ప్రభువా నేను ఈ 1 నెల రోజులు వస్తాయి, ఈ 1 నెల రోజుల్లో నాకు అద్భుతం జరగకపోతే నీ మొహం కూడా నేను చూడను. కనీసం ఫ్రెండ్కి కూడా ఇలా మాట్లాడమేమో, కానీ దేవుడితో మనం ఏది పడుతుంది అనుకుంటా ఉంటాం మనసులో. నీ ఫ్రెండ్కి ఇలా అన్నావు అనుకోండి, నీ ఫ్రెండ్షిప్పే కట్ చేసేస్తాడు. నేనంటే ఇంతేనా నీకు నమ్మకం, 1 నెల రోజుల్లో నీకు నేను మేలు చేయకపోతే ఇక నమ్మకం చూడమను అంటే ఇదేనా మన మధ్యలో ఉన్న బంధము అని స్నేహితుడు అర్థవుతాడా? లేదండి, అర్థవుతాడు కదా. అదే మరి దేవుడు ఎందుకు బాధపడు? చాలాసార్లు మన ఏదైనా కార్యం జరగకపోతే మందిరానికి రారు, జరగట్లేదని మాకు అద్భుతాలు జరగట్లేదు, ఈ మందిరం కాకపోతే ఇంకొక మందిరం, ఆ మందిరం కూడా కాకపోతే ఇంకొక గుడి, ఆ గుడిలో కాకపోతే ఇంకొక మసీదు, ఇంతే తప్ప మరి దేవుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, నేను వెళ్ళాలి, సంఘ ప్రార్థనలో శక్తి ఉన్నది, దేవుని సన్నిధిలో బలం ఉన్నది, దేవుని సన్నిధిలో మరి నేను తప్పకుండా ఒక అద్భుతం పొందుకుంటే నేను వేచి ఉండాలి అన్నటువంటి ఆలోచన అనేక మందికి ఉండదండి. కార్యాలు జరగనప్పుడు ఆలయానికి రారు, ఏదైనా కృంగుదల వచ్చినప్పుడు, ఏదైనా డిస్కరేజ్మెంట్ వచ్చేసింది మనకి, మరి మందిరము ఆగిపోతాం. అదే డ్యూటీ ఆగిపోతారా? డిస్కరేజ్మెంట్ వస్తే డ్యూటీ ఆగుతాడా? డ్యూటీలో 2 రోజులు ఆగిపోయారు, డిస్కరేజ్మెంట్ వచ్చింది నాకు, ఈ డ్యూటీలో సరిగా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, డ్యూటీ మానుకుంటే మరి ఓకేనా? కానీ దేవుని సన్నిధికి మాత్రం కృంగుదల వచ్చినప్పుడు ఆగిపోతాం. నాకు డిస్కరేజ్మెంట్ వచ్చింది, నన్ను వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, లేకపోతే నా మనసు బాగోలేదు అంటే చర్చ్ అంటే చులకనైపోయిందండి. చర్చ్ అంటే ఎనీ టైం కమ్ అండ్ గో, ఎప్పుడైనా రావచ్చు వెళ్ళవచ్చు. లేదండి, దేవుని సన్నిధి అంటే మనకు భయం ఉండాలి. హల్లెలూయా. ఒక డ్యూటీకి ఎలా అయితే నువ్వు క్రమంగా వెళ్తావో, ఒక పనికి క్రమంగా ఎలాగైతే వెళ్తావో, చాలా మంది మరి జాబ్స్కి ఎంత పర్ఫెక్ట్గా వెళ్తామండి, తప్పకుండా వెళ్ళాలి. ఎందుకంటే ఆ జాబ్లో క్రమం లేకపోతే మేనేజర్ ఏం చేస్తాడు, ఆయన తీసేస్తాడు, మనకి శాలరీ ఇవ్వరు, కట్ చేస్తారు. మరి నువ్వు ఎన్ని రోజులు వెళ్ళలేదంటే అన్ని రోజులు శాలరీ కట్ అయిపోతూ ఉంటుంది. అంటే ఆ భయంతో ఎంత కష్టమని, ఎంత బాధ ఉన్నా, ఎంత ఇది ఉన్నా కానీ మనం పరుగులు పెడతా ఉంటాం. కానీ చర్చిలో మాత్రం పక్కన ఏదైనా అంటే నెక్స్ట్ వీక్ కనపడదే. నిజంగా ఇది చాలా అన్యాయం, చాలా ఘోరమండి. మన జీవితాలు మారాలి. హల్లెలూయా. మన జీవితాలు సరవాలి. ఎందుకంటే ఆలయంలో దైవ కార్యాలు జరుగుతాయండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని కార్యాలు జరుగుతాయి, దేవుని సన్నిధిలో మరి అద్భుతాలు జరుగుతాయి, దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ ప్రవాహం ఉంటుంది, దేవుని సన్నిధిలో అగ్ని మరి ఎప్పుడు కూడా మండుతూనే ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధి మనం ఎప్పుడు నిర్లక్ష్య పెట్టకూడదు. మనమే నష్టపోతాం. మీ మేలు కొరకు ప్రభు ఈరోజు
మాట్లాడుతూ ఉన్నాడు. మరి మనమే నష్టపోయేటువంటి అవకాశం చాలా ఉంటుంది. హల్లెలూయా. కనుక మన జీవితంలో మరి ప్రతి దినము సమయమందును అసమయమందును సమాజంగా మనము కూడుకుంటూనే ఉండాలి. హల్లెలూయా. అంటే ఈ రోజు ప్రేయర్ ఉందనే కాదండి, ప్రేయర్ ఉన్నా లేకపోయినా, లేకపోతే అంటే సమయమందు అసమయమందు అంటే నీకు అనుకూలత ఉన్నా అనుకూలత లేకపోయినా ప్రతి సమయంలో కూడా దేవుని సన్నిధిలో కూడుకోవటం మంచిదని చెప్పి దేవుని యొక్క వాక్యంలో ప్రభు మనకి సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతాయి అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించిన వారమై మరి ఎల్లప్పుడూ దేవుని ఆలయంలో మరి వెంబడించే వారంగా ఉండాలని చెప్పి దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుని సన్నిధికి వచ్చి ఆ కాసేపు కూర్చుని ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదండి, ఎంత నెమ్మదిగా ఉంటుందో. మీకు ఇళ్ళలోనే బాగా ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటారు. ఈ చర్చికి వచ్చినా ఉండే ప్రశాంతత నాకైతే ఇంట్లో ఉండదు. ఎందుకంటే ఇంట్లో రన్నింగ్ రేసే ఉంటుంది కదా, అటు పరిగెత్తాలి ఇటు పరిగెత్తాలి, మంచినీళ్ళు అడిగే వాళ్ళు ఉంటారు, టీలు అడిగే వాళ్ళు ఉంటారు, అన్నం ఏమనే వాళ్ళు ఉంటారు, బట్టలు తీయాలి, ఆరబెట్టాలి, ఇదే పరుగులేదడమే ఇంట్లో. కానీ చర్చికి వచ్చాక అమ్మాయి ఒక 2 గంటలు ఇటు తిరిగేది లేదు, ప్రశాంతంగా కూర్చునేదే ఉంటుంది. హల్లెలూయా. కొన్నిసార్లు చుట్టాలు వచ్చినప్పుడు, ఇంటి నిండా చుట్టాలు వచ్చినప్పుడు అప్పుడు ఎప్పుడెప్పుడు చర్చికి వెళ్ళి కూర్చోవాలి, ప్రశాంతంగా కూర్చోవాలి అనిపిస్తూ ఉంటుంది. అంటే దేవుని సన్నిధిలో అంత నెమ్మది, అంత ప్రశాంతత, అంత ఆదరణ, అంత ఓదార్పును మనం పొందుకుంటామే. మరి ఎందువరకు ఎన్నిసార్లు ఇప్పుడు 6 నెలలు అయిపోయాయండి. ఈ 2026 వచ్చి 6 months ఫినిష్డ్. 6 monthsలో ఎన్ని ఆబ్సెంట్స్ ఒకసారి నీకు నీవే ఆలోచన చేసుకో. ఎన్నిసార్లు నేను ఆబ్సెంట్ అయ్యాను? ఆదివారాలు ఎన్నిసార్లు ఆబ్సెంట్ అయ్యాను? శుక్రవారాలు ఎన్నిసార్లు ఆబ్సెంట్ అయ్యాను? మరి వస్తే ప్రార్థనకు నేను ఎన్నిసార్లు ఆబ్సెంట్ అవుతున్నాను? నా జీవితంలో మరి ఎన్నిసార్లు ఈ మందిరము విషయంలో నేను దేవునికి కనబడటం లేదు. దేవదూతలు అంటే వచ్చి ప్రజెంట్ వేసుకుంటే అంట, ఇప్పుడు కనబడవు కానీ అవి ప్రతిరోజు ప్రతి సర్వీస్లో దేవదూతలు ఉంటాయి. నీకు నాకే సర్వెంట్లు ఉంటారా లేదా? దేవదూతలు ఇద్దరు మనకు 2 దేవదూతలు మనకి ఎప్పుడు కూడా కావలిగా అంటే దేవుడు ఏర్పాటు చేశాడు. మన సంఘానికి పెట్టడా దేవుడు? సంఘానికి ఇంకా బలమైన దూతలు పెడతారు, ఇంకా బలమైన దూతలు పెడతారు. సంఘంలో ఏదైనా ఆయనకు నచ్చని కార్యాలు ఉంటే దూతలకు ఆజ్ఞాపించాడంటే ఇక మనం అవుటే. ఆ దూతలు ప్రతిరోజు వచ్చి ప్రజెంట్ వేసుకుంటే అంటారు. మన దగ్గర ప్రజెంట్ అటెండెన్స్ బుక్ లేకపోవచ్చు, కానీ దేవుడి దగ్గర అటెండెన్స్ బుక్ ఉన్నదా లేదా? ఉన్నది. హల్లెలూయా. సో ఆయన ఆ దూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడే ఆ బెతెస్దా కోనేరులో దూకినట్లుగా ఆ దూత వచ్చి ఎప్పుడైతే అటెండెన్స్ వేసుకుంటుందో అప్పుడే మనకు కనబడితే ఇంకా అటెండెన్స్ పడినట్టు, ప్రజెంట్ పడినట్టు, లేదంటే ఆబ్సెంట్ పడినట్టు. అబ్బా లాస్ట్ చివరి వరకు ఉంటాను నేను అంటే మనకు బ్లెస్సింగ్ ఉంటుంది, మనకు తృప్తి ఉంటుంది, కానీ అటెండెన్స్ ఉందా లేదా చూసుకోవాలి. ఎనీ టైం విల్ హ్యావ్ సాటిస్ఫాక్షన్, కానీ నాకు అటెండెన్స్ పడిందా? దూత ఫస్ట్లో వచ్చిందా, మిడిల్లో వచ్చిందా, చివరిలో వచ్చిందా మనకు తెలియదు కదండి. కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను ఉంటే ఆ దూతలు ఎప్పుడు వచ్చినా నాకు అటెండెన్స్ పడుతుంది, ప్రజెంట్ పడుతుంది. హల్లెలూయా. ఫుల్ ప్రజెంట్ ఉన్న వాళ్ళకి తప్పకుండా బహుమానాలు దేవుడు అక్కడ సిద్ధపరిచి ఉంచాడు. హల్లెలూయా. అంటే డ్యూటీకి నమ్మకంగా టైంకి వెళ్ళిపోతున్నాము, మరి బస్ స్టాండ్ టైంకి వెళ్ళిపోతున్నాము, అన్నింటికీ మనం క్రమంగా ఉంటున్నాము. ఏ రోజు డుమ్మా కొట్టట్లేదు. దేవుడి సన్నిధికి డుమ్మా కొట్టకపోతే దేవుడు అబ్బా నా బిడ్డ ఎంత క్రమంగా ఉందని మరి దేవుడు సంతోషించి మనకు బహుమానాలు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. కనుక సర్వలోకనాథుని సన్నిధి పర్వతములు మైనం వలె కలుగుచున్నవి. ఈ రోజు నీకు ఎలాంటి పర్వతం వంటి సమస్యలను కూడా దేవుని ఆలయంలో వచ్చి ప్రార్థిస్తుండగా దేవుడు నిశ్చయంగా వాటి నుండి విడిపించబోతా ఉన్నాడు. మరి ఆయన సన్నిధి ఎంత గొప్పదంటే మరి నిజముగా మనం కీర్తనలో చాలా సందర్భాల్లో చదువుకుంటూ ఉంటాము. 96వ కీర్తన మనం చదువుకున్నట్లయితే 96:5 నుంచి జనముల దేవతలందరూ వంటి విగ్రహములే, ఆయన ఆకాశ విషయం సృష్టించిన వాడు, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. ఘనత ఉన్నదంట, ప్రభావం ఉన్నదంట ఆయన సన్నిధిలో. హల్లెలూయా. ఘనత కావాలంటే ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. అంటే మనం హెచ్చించబడాలంటే దేవుని సన్నిధికి రావాలి. ఎందుకంటే వాక్యం చెబుతుంది, ఒకరిని హెచ్చించేవాడు ఆయనే, ఒకరిని తగ్గించేవాడు ఆయనే. గర్విష్ఠుల గర్వమును అణచి గద్దె నుంచి దించేవాడు ఆయన. రాజులను దించేలేదండి, రాజులను రాజసింహాసనం మీద దించేలేదా? గొర్రెలు కాసుకునేవాడు రాజసింహాసనం మీద కూర్చోబెట్టలేదా దేవుడు? ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా. కనుక ఘనత రావాలంటే ప్రజల చుట్టూ తిరగటం కాదు, ఘనత రావాలంటే ధన సంపాదన కాదు, ఘనత రావాలి
సన్నిధిలో కూర్చుంటే మనకు ఘనత కలుగుతుంది. నన్ను ఘనపరచే వారిని నేను ఘనపరుస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించిన వారిని నేను తృణీకరిస్తాను. ఇక అంతే, డౌట్ లేదు. నన్ను తృణీకరించిన వారిని నేను తృణీకరిస్తాను. హల్లెలూయా. అంటే అదేంటో దేవుడు ప్రేమ గలవాడు కదా, జాలి గలవాడు కదా. అంటే నువ్వు తృణీకరించేసి తిరిగి వెళ్ళినా కూడా నీ వెంట వస్తాడు దేవుడు. అంత ఆయన టైం చాలా ఉందని అనుకుంటున్నాము మనం. లేదండి, నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడి తిరిగి వస్తావో అప్పుడైనా ఫుల్ హ్యాపీ, క్షమిస్తాడు. తప్పిపోయిన కుమారుడు తిరుగుతున్నప్పుడు తండ్రి వెతకలేదు, వెళ్ళలేదు. పశ్చాత్తాపడి తిరిగి వచ్చినప్పుడు తండ్రి మరలా కౌగిల్లో హత్తుకున్నాడు. హల్లెలూయా. పశ్చాత్తాపం చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో. కనుక దేవుని సన్నిధిలో ఘనత ఉన్నది, ఘనత ఉన్నది. హల్లెలూయా. అంతేకాకుండా దేవుని సన్నిధిలో ప్రభావం ఉంటున్నదంట, మరి అంతేకాకుండా బలం ఉంటున్నదంట, సౌందర్యం ఉంటున్నదంట. పరిశుద్ధ స్థలములో బలం ఉంటుంది, సౌందర్యం ఉంటుంది. మనం అనుకుంటాం బ్యూటీ పార్లర్కి వెళ్తేనే సౌందర్యం ఉంటుంది కదా. బ్యూటీ పార్లర్కి వెళ్తే డబ్బులు అయిపోతాయి. ఉచితమైన అందం ఎక్కడ వస్తుందంట? దేవుని సన్నిధిలో ఫ్రీగా మనం అందంగా కనపడతాం. అది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని సన్నిధిలో మనం ఎంత సమయం గడిపితే అంత అందంగా తయారవుతారు. అందం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎంత బాధలు, ఏదో ఆలోచనలు ఉన్నా ఈరోజు మీరు అందంగా ఉన్నారు అనండి, వాళ్ళు ఫుల్ అలర్ట్ అయిపోతారు అనమాట. అమ్మో, నేను ఈరోజు అంత అందంగా ఉన్నానా? హల్లెలూయా. అంటే అందం అంటే అందరికి ఇష్టం. బలము, సౌందర్యము ఎక్కడ ఉన్నాయంట? దేవుని. బలం అంటే పురుషులకు అది చాలా ఘనత. చాలా వీక్గా ఊగులాడుతున్న పురుషులు ఎవరైనా మరి చూసప్ప మీరు ఎంత స్మార్ట్గా ఉన్నారు అంటారా? పురుషులకి కండలు ఉండాలి, అందుకే జిమ్ములు తిరుగుతున్నారు కదా. ఇప్పుడు అబ్బాయిలు కూడా జిమ్ములకి వెళ్ళిపోతున్నారు. ఇంటర్మీడియట్ రాగానే జిమ్ములు కనపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి మంచి కండబలం ఉండాలి, మంచి స్ట్రాంగ్గా కనపడాలి, వెయిట్ లిఫ్ట్ చేయాలి, ఎక్కడైనా కూడా స్ట్రాంగ్ ఉండాలని చెప్పి. అబ్బాయిలకి ఏం కావాలి? బలం కావాలి. అమ్మాయిలకి ఏం కావాలి? సౌందర్యం. రెండు ఎక్కడ ఉన్నాయంట? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో బలం ఉంది, ఇటు సౌందర్యం ఉంది. కనుక దేవుని సన్నిధిని ఏ రోజు మనం నిర్లక్ష్య పెట్టకూడదు, ఏ క్షణం కూడా మనం నిర్లక్ష్య పెట్టదు. దేవుని ఆలయానికి పరుగులు పెట్టుకుంటూ రావాలండి. దేవుని సన్నిధికి పరుగులు పెట్టుకుంటూ రావాలి. మరి నా జాయచందమ్మ గారి చర్చిలో 4 గంటలకే ప్రార్థన జరుగుతుంటే ఒకటే పరుగులండి, పరుగులు. వాళ్ళందరి చేతిలో బ్యాగులు ఉంటాయి. ఏంటంటే బ్యాగుల్లో మరి లంచ్ బాక్స్ ఉంటుంది. ఆరాధన అయిపోయేసరికి 7 అవుతుంది కదా. 7 గంటలకి వాళ్ళు అటు నుంచి అటు డ్యూటీకి వెళ్ళిపోతారు అన్నమాట. డ్యూటీకి వెళ్ళేవాళ్ళు డ్యూటీకి, స్కూల్కి వెళ్ళేవాళ్ళు స్కూల్కి. మరి లంచ్ బాక్స్ తెచ్చుకుంటారు. ఆ 4 గంటలకు అన్నం, కూర, పెరుగు అన్ని బాక్సులలో పెట్టేసుకుని ఆరాధన అయిపోతుంది. ఆదివారం కాదు, మామూలు వర్కింగ్ డేస్, 21 days ఫాస్టింగ్స్ కానీ, 40 రోజుల ఉపవాసాలు కానీ పొద్దుటే పెట్టినప్పుడు. ఎందుకంటే వాళ్ళకి ఆసక్తి కదండి. మరి ఏమైపోయింది? ఆసక్తి ఏమైపోయింది? దేవుని సన్నిధి అంటే ఎందుకు నిర్లక్ష్యం అయిపోతుంది? దేవుని సన్నిధి అంటే భయము, భక్తి ఉంటే మనం ఏ రోజు కూడా దేవుని ఆలయము ఆగిపోము. దేవుని సన్నిధిని నిర్లక్ష్యంగా చూడము. కనుక ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మరి సన్నిధిలో బలము, సౌందర్యం ఉన్నదని దేవుడు మనతో ఆయన స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. సమస్యలు ఉన్నప్పుడు ఇంకా వేగంగా పరిగెత్తుకుని రావాలంట, ఇంకా వేగంగా పరిగెత్తుకుని వచ్చి సేవకుల సహాయం కోరుకోవాలంట. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. మీకు సమస్య ఉన్నప్పుడు దైవ సేవకుల సహాయం కోరుకోవాలంట. అందుకే కదా సంఘం అండి. మొన్నటి దినాన తబిత గురించి నేను వాక్యంలో చెప్పాను. ఎస్తేర్ ప్రేయర్లో తబిత గురించి వాక్యంలో చదివించాను. తబితకు బలహీనత వచ్చినప్పుడు ఆమె ఆల్మోస్ట్ చనిపోతుంది అన్నమాట. చనిపోయినప్పుడు అక్కడ దగ్గరలో పేతురు అనేటువంటి సేవకుడు ఉంటాడు. పేతురు అందరూ తెలుసా అండి? అందరూ తెలుసు కదా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ సహాయం కొరకు పరిగెత్తుకుంటూ వెళ్ళారంట. ఈ దగ్గరలో మరి మన పేతురు గారు ఉన్నారు. పరిగెత్తుకుని వెళ్దామని సేవకుల సహాయం కొరకు పరిగెత్తుకుంటూ పేతురు గారు దగ్గరికి వెళ్ళారంట. 2 వ్యక్తులు పేతురు దగ్గరికి వెళ్ళారు. హల్లెలూయా. షులేమిరాలు మరి తన కుమారుడు కూడా కాయలా పడినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ ఆమె కూడా మరి ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. ఎలీషా ప్రవక్త దగ్గరికి ఆమె వెళ్ళిపోయింది. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధికి వచ్చి, ఆపదలో ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చి దైవ సేవకుల సహాయాన్ని మనం కోరుకోవాలంటే, ఏ సహాయం? అయ్యా డబ్బులు ఇవ్వండి, మా కష్టాలు ఉన్నారు, అది కాదు. ప్రార్థన సహాయం. దైవ సేవకుడు ఒక్క మాట ప్రార్థిస్తే చాలు మనకు విడుదల కలుగుతుంది. హల్లెలూయా. వారు దాని కొరకు ఎన్నుకొనబడిన వారు కాబట్టి, వారు దాని కొరకు గంటల కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటారు కాబట్టి, వారు పలికే ఒక్క మాట
పలుకుతారండి. ఆ క్యాజువల్గా పలకొచ్చు, కానీ నా సేవకుల మాట నేను రూఢీపరుస్తాను అన్నాడు దేవుడు. అది క్యాజువల్గా పలకొచ్చు, ఏం కాదమ్మా తగ్గిపోయిందని అనవచ్చు సేవకుడు, ఆ మాట దేవుడు స్టాంప్ వేస్తాడు. హల్లెలూయా. కనుక దైవ సేవకుల సహాయం కోరుకోవాలి, సంఘ బిడ్డల సహాయం కూడా మనం కోరుకోవాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలంట మరి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మందిరంలో మరి రావటం ఆగిపోకుండా ఏం చేయాలంట, దైవ సేవకుల సహాయం కోరుకోవాలి, సంఘ బిడ్డల ప్రార్థన సహాయాన్ని మనం కోరుకోవాలి. దేవుని యొక్క వాక్యం అనేక మార్లు వ్రాయబడి ఒకరినొకరు హెచ్చరించుకోండి, కీర్తనలతోనూ మరి అదేవిధంగా హెచ్చరిక మాటలతో ఒకరినొకరు హెచ్చరించుకోండి. ఒకరి కష్టంలో ఉన్నప్పుడు ఇంకొకరు పురికొల్పుకోండి, ఒకరి అవసరతలు ఒకరు పాలు పంచుకోండి. సంఘం ముందు అందుకే కదండి ఎడమొఖం పెడమొఖం పెట్టుకోవటం కాదుగా, నేను అంటే నా దారి నాది నీ దారి నీది అనుకోవటానికి కాదు కదండి. సంఘంలోకి వచ్చామంటే మనందరం కూడా ఒక కుటుంబం కాబట్టి ఎవరికి ఏ కష్టం ఎవరికి ఏ బాధ ఉన్నా, కొంతమందికి చెప్పరండి, సేవకులు చెప్పరు, సంఘబిడ్డలకు చెప్పరు. అంటే హృదయం మేము స్కానింగ్ చేస్తామా, నీకు రాత్రి అంతా బాగోలేదని మరి ఎవరికైనా తెలిసిందా, సంఘబిడ్డలకి ఏమైనా తెలిసిందా? మళ్ళీ తర్వాత సాక్ష్యంలో కానీ లేకపోతే బయట అక్కడక్కడ చెప్తారు, ఒక్కళ్ళు పలకరియలేదండి నన్ను, ఒక్కళ్ళు కూడా పరామర్శించలేదు. చెప్తేనే కదా నీకు ఏదైనా బాధ ఉందని చెప్తేనే కదా నేను పలకరించేది, నీకు సహాయం చేసేది కదండి. కనుక నువ్వు సేవకులు సంఘ బిడ్డల సహాయం కోరుకోవాలి. సిస్టర్ నాకు ఈ సమస్యను ప్రే చేయి, మనం ప్రార్థన చేస్తాం, లేదంటే గ్రూప్లో పెట్టి, లేదా సేవకులు తెలియజేయి. సంఘ బిడ్డల సహాయం కోరుకునే అంత దీనంతో మనకు కావాలి. చాలాసార్లు తగ్గింపు ఉండదు, ఈయనకి నేను చెప్పేది ఏంటి, ఈమెతో నేను మాట్లాడేది ఏంటి, ఆయనకి నేను చెప్పేది ఏంటి అని చాలా సందర్భాల్లో సంఘాల్లో ఉంటాం, కానీ మరి దీన మనసు అనేటువంటిది మనకి ఉండనే ఉండదు. హల్లెలూయా. సంఘం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మనకి మనందరము మరి ఒక కుటుంబముగా ముందుకు వెళ్ళడానికి దేవుడు ఇచ్చున్నాడు. కనుక సంఘములో అద్భుత కార్యాలు జరుగుతాయని దేవుని వాక్యం బలంగా సెలవిస్తా ఉన్నది. హల్లెలూయా. కనుక ఈరోజు మరి దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనందరం కూడా మరి మన యొక్క పరిస్థితి ఏమై ఉన్నది, మన యొక్క పరిస్థితి ఎలా ఉన్నది, దేవుని సన్నిధికి మరి వచ్చి దేవుని వాక్యం వినగలుగుతున్నావా, లేదంటే టీవీలో వాక్యం విని సరిపెట్టేసుకుంటున్నాం. ఇప్పుడు టీవీలు వచ్చినాయి కదా, టీవీ కూడా ఒక విగ్రహంగా మారిపోయింది. ఆ టీవీలో వాక్యం వినేసి సరిపెట్టేసుకుంటున్నా చాలాసార్లు, కానీ దేవుని సన్నిధికి వచ్చి మరి ఎన్నో వాక్యాలు కూడా వ్రాయబడింది, ఆయన సన్నిధికి వచ్చి ఆయనను ఆరాధించాలని చెప్పి మనం వాక్యంలో చదువుకున్నాం కదా. ఇప్పుడు చూడండి 96వ కీర్తనలో మనం చదువుకుంటాం కదా, 7వ వచనం, జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనను చెల్లించుడి, నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి, పరిశుద్ధాలంకారం ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. లేదంటే టీవీ ముందు కూర్చొని వణుకుతారంటే సరిపోయిందా? దేవుడు ఎక్కడ వణకమన్నాడు? ఆయన సన్నిధికి రావాలి, ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధి గడగడలాడాలంట, వణకాలంట. దేవుడు మన మధ్యలో ఉన్నాడు అన్నటువంటి ఒక భయం, ఒక భక్తితో మరి పరిశుద్ధ అలంకారం ధరించుకొని యెహోవాకు నమస్కారములు మనం చేయాలి, నైవేద్యములు తీసుకొని ఆయన ఆవరణంలోనికి రావాలి. చూడండి, చాలా ఇప్పుడు మనం ఇంతకు ముందు ఉన్నటువంటి ఆచారాలని కావచ్చు, ఇప్పుడు కూడా మన నైబర్స్ కానీ చాలా మంది గుడులకి వెళ్తారు. ఒట్టి చేతులతో ఎవరైనా వెళ్తారండి? ఎవ్వరు వెళ్ళరు. ఖచ్చితంగా ఒక హారతి పెట్టి పట్టుకుని దానిలో మరి దానికి సంబంధించిన కొబ్బరికాయలు, దానికి ఒక లిస్ట్ ఇస్తాడంట, పూజారి లిస్ట్ ఇస్తాడంట. లిస్టులో ఏది తగ్గినా కానీ కుదరదు. పెళ్ళిళ్ళప్పుడు కానీ వేరే టైంలో మరి ఏది తగ్గినా కానీ ఒప్పుకోరంట. మరి బర్త్డే వచ్చిందంటే బర్త్డేకి స్పెషల్ అభిషేక ఏదో చేస్తారు. రీసెంట్గా ఒక సహోదరి చెప్పింది, 12-13 వేలు ఇస్తే కానీ ఆ అభిషేక ప్రార్థన బర్త్డే ప్రే చేయడంట. మరి నీ బర్త్డే కానుక ఎప్పుడైనా ఇచ్చావు దేవుని సన్నిధికి? అదే 365 రోజులు నన్ను కాపాడాడు కదా, కనీసం 300 రోజుకు ₹1 చొప్పున 360 రూపాయలను పెట్టావా? బర్త్డే వస్తే పట్టించుకో, మ్యారేజ్ వస్తే పట్టించుకో, కృతజ్ఞత అర్పణలు పట్టించుకో కదండి. దశభాగం అయితే అసలు లెక్కనే లేదనుకోండి, దశభాగం చెప్పే అవసరమే లేదు. ఏదో నామకార్థం 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు వేసేమా మళ్ళీ ఎప్పుడో. ఏం చెప్తున్నాడు? మీ నైవేద్యములు తీసుకొని వణుకుతూ దేవుని సన్నిధికి రండి, కృతజ్ఞత అర్పణలు మీరు చెల్లించి ఆయన ఆలయంలోనికి ప్రవేశించండి. దేవుని సన్నిధి అంటే ఏమనుకుంటున్నారు?
దేవుని సన్నిధిని మీరు వణకాలి, భయపడాలి. ఎందుకంటే దేవుడు సంఘములో సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి. హల్లెలూయా. కనుక మన జీవితంలో దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయకూడదు. దేవుడు కరుణ చూపిస్తున్నాడు కదా, కృప చూపిస్తున్నాడు కదా, నా ఇష్టానుసారంగా ఉంటాను, నా ఇష్టానుసారంగా మాట్లాడతాను, నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తానని మనం ఎప్పుడు అనుకోకూడదు. మనందరం దేవుని ఆలయమై ఉన్నాము కనుక మనలో ప్రభు నివసిస్తున్నాడన్న భయమును మనం కలిగి ఉండాలని చెప్పి దేవుడు మరి మనందరి పట్ల ఆయన కోరుతా ఉన్నాడు. హల్లెలూయా. కనుక మరి దేవుని సన్నిధిని విడిచి మరి ఫోన్లతో సమయం గడిపే వారికి, మరి టీవీలతో సమయం గడిపే వారికి, లోకస్తులతో సమయం గడిపే వారికి శ్రమ కలుగుతుందని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఇంట్లో ప్రార్థన చేస్తే దేవుడు కాదా, ఒంటరిగా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. కానీ వాక్యం ఏం చెప్తుంది? హెబ్రీ పత్రిక కొన్ని వచ్చిన త్వరగా చదువుకుని నేను క్లోజ్ చేస్తాను. హెబ్రీ 10:25 చదువుకుందాం. హీబ్రూస్ 10:25. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుకునట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినం సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా చేయించు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచించు. చూడండి, ఇది ఎంత స్పష్టంగా ఉంది. కొందరు మానుకొనుచున్నట్లుగా అంటే దేవుని వాక్యంలో చెప్తున్నాడు. కొందరు ఏం చేస్తున్నారు? మానుకుంటున్నారు. మన శుక్రవారం వాక్యంలో పాస్టర్ వాక్యం చెప్పాడు కదా, కొందరు మానుకుంటారు. ఆ కొందరిలో కొంతమంది బ్యాచ్ కలిసిపోతుంటారంట. ఆ కొందరిలో నీవు ఉంటావా, లేకపోతే మందిరానికి వచ్చే టీంలో ఉంటావా ఆలోచించు. కొందరు మానుకొనుచున్నట్లుగా, ఆ కొందరికి ఏదో కలిగింది, వాళ్ళకి దేవుని సన్నిధి అవసరం లేదు, మానుకోండి. నీకు అవసరం లేదా? దేవుడు లేకుండా ఒక పూట ఒక క్షణం గడపగలమా మనం? వాళ్ళకు ఒకవేళ అవసరం లేదేమో, కానీ నాకు నా దేవుడు కావాలి, నాకు నా దేవుడి సన్నిధి కావాలి, నేను దేవుని ఆలయానికి వెళ్ళాలి, ఆయన ముఖము నేను చూడాలి, పరిశుద్ధుల సహవాసం నాకు కావాలి, సేవకుల ముఖం చూస్తే చాలు, సంఘపడి నా తోటి విశ్వాసులు పలకరించుకుంటే చాలు, మరి నాకు ఈ తృప్తి నాకు ఎప్పుడు దొరకదు అన్నటువంటి ఒక ఆనందం. మరి సమ్మర్ వెకేషన్ తర్వాత 4 వారాలు గ్యాప్ తర్వాత నేను ఎస్తేర్ ప్రేయర్ పెట్టాను మా అక్కడ పవన్ నగర్ చర్చిలో. 5వ వారం ఎన్ని సాక్ష్యాలు అంటే, మేము ఎన్ని ఊర్లు వెళ్ళినా, ఎన్ని టూర్లు వెళ్ళినా మాకు ఆనందం లేదండి. ఎస్తేర్ ప్రేయర్ లేకపోతే పిచ్చెక్కింది. ఈ రోజు మాకు అసలైన ఆనందం అన్నది సాక్ష్యం చెప్పారు. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధిలో మనం కలుసుకుంటే ఆనందమే వేరు. దేవుని బిడ్డలతో సహవాసం ఉంటే ఆ ఆనందమే వేరు. హల్లెలూయా. అందుకే చెప్తున్నాడు, కొందరు మానుకొని వచ్చినట్లుగా మీరు సమాజంగా కూడుకొనుట మానుకోవద్దు, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి.